ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మనమందరము దేవుడు నాలో ఉంచిన కొన్ని ఆత్మీయ సత్యాలు ఈ మధ్యలో తెలియపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనము బలపరచులాగున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుదాం. క్రీస్తునందు ప్రేమ కలిగిన ప్రియ దైవజనగమ, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాడు. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేశాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని అడుగగా, ఇశ్రాయేలు, వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకు చూచుచున్నారని మనవి చేశాను. అందుకైన నీవు పోయి పర్వతముల మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండుమని చెడవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచింది. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపము తరువాత మెరుపు పుట్టిను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటల్లో కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. ప్రియవచనగమ, మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షము కింద కూర్చొని చింతిస్తూ ఉన్నాడు. దేవా, ఇంత మటుకు ఈ భూమి మీద నీవిచ్చిన ఈ కృపను బట్టి ఈ జీవితము చాలు, నా ప్రాణము తీసుకోవని ప్రార్థిస్తూ ఉన్నాడు ఏలియా భక్తుడు. దైవజనగమా, ఈ శ్రమలు ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ శ్రమలు? అయ్యా, నన్ను ఒక్కసారి తీసుకో, నా ప్రాణము తీసుకోమని దేవుడైన యెహోవాను అడుగుచూ ఉన్నాడు. ప్రాణము తీసుకున్నాడా దేవుడు? తీసుకోలేదు. గాలికి, భూకంపాలకు,
పర్వతములు కరిగిపోయాము, కానీ ఏలియా భక్తునికి ఏ హాని కలుగలేదు. భూకంపములు పోయిన తర్వాత, గాలి తర్వాత భూకంపములు కలిగాయి. భూకంపములు తర్వాత పర్వతములు బద్దలైపోయాయి. మానవునికి శ్రమలు ఎటువంటి అంటే, భూకంపము లాంటి శ్రమలు వస్తాయి. గాలి లాంటి, సుడిగాలి లాంటి, నీవు కనిపించకుండా గాలికి నిన్ను ఎత్తుకుని పోయి ఒక లోయలో పడవేసే సుడిగాలులు కూడా నిన్ను ఆవరిస్తాయి. ఇటువంటి శ్రమలు వచ్చినా కానీ, చనిపోవాలని ఏలియా భక్తుడు ఆశించినా కానీ, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, ఏలియా, మానవుడమైన మనకు శ్రమలు సాధ్యమే. ఈ శ్రమలు వస్తుంటాయి, ఈ శ్రమలకు కుంగిపోకూడదు. ఈ శ్రమలకు నిరాశపడకూడదు. అపనిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సేవ అంటే చావుతో సమానం. ఒక్క పూట భోజనముతో 40 దినముల ప్రయాణము నీకు వేచి ఉంది. లేచి భోజనము చేయి, ధైర్యముగా ఉండు. దూత వచ్చి ఏలియాను బలపరిచింది. ఈరోజు కూడా దైవ జనాంగమా, కుటుంబ ఆర్థిక సమస్యల్లో ఎన్నో శ్రమల ద్వారా, బంధుమిత్రుల అవమానాల ద్వారా కృంగిపోయిన మానవాళి దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయపడకు, నీకు నేను తోడై ఉన్నాను, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని ధైర్యపరుస్తున్న దేవుడు మనతో సెలవిచ్చుతున్న మాట. ఏలియాను ధైర్యపరుస్తున్నట్లుగా, ఈ శ్రమలు ఎంతకాలం, నన్ను చంపే, నా ప్రాణము తీసుకోమని ఏలియా భక్తుడు ప్రియులారా దేవుణ్ణి అడుగుచున్నట్లుగా చూస్తున్నాం. గమనించినట్లయితే, దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయా? శ్రమలు వస్తాయి. సముద్రములో ప్రయాణించే ఓడకు నీళ్ల తాకిడి ఎలాగుంటుందో, నీతిగా బ్రతికే ప్రతి క్రైస్తవునికి శ్రమలనే. నావలో ప్రయాణం చేసేటప్పుడు శ్రమలు నిన్ను అంటిస్తూ ఉంటాయి, నిన్ను తాకి వెళుతూ ఉంటాయి. వాటన్నిటికి భయపడకూడదు. గాలులు ఎదురైతాయి, పెనుగాలులు ఎదురైతాయి, తుఫానులు, భూకంపాలు అన్ని విడిచిపోయి నిమ్మలమైన తర్వాత దేవుని యొక్క మెల్లని స్వరము ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా, నా సేవకుడివి నీవు, రోషము కలిగిన సేవకుడవు. నీ ప్రాణాన్ని తీసుకుంటే ఈ సేవ ఎలాగో? 40 దినముల ప్రయాణము అంటే ఏంటి? సేవ ఎంతో మిగిలి ఉంది. నీవేమో చస్తానంటున్నావు. ఇశ్రాయేలు ప్రజల మధ్య నీవు అనేక మహత్కార్యాలు చేయాలి. నీవు రోషము కలిగిన దైవ సేవకుడవు నీవు అని మెల్లని స్వరముతో ప్రియులరా, ఇక ఉదయకాల సమయంలో అటువంటి అధైర్యపడుచున్న వారిని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలం ఈ శ్రమలు? దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకెంతకాలం ఈ శ్రమలని కృంగిపోతున్నావా? ప్రభు నిన్ను నీతో మాట్లాడుచున్నాడు. దైవ జనాంగమా, నీతిగా బ్రతికే ప్రతి క్రైస్తవునికి శ్రమల తాకిడి తప్పక ఉంటుంది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుందని నిజం ఎంతో, ఉదయించే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎక్కడ అస్తమిస్తాడు? పడమటన అస్తమిస్తాడు.
ఉదయించే సూర్యుడు ఎలాగూ తూర్పున ఉదయిస్తాడో, సూర్యుడు సాయంకాల సమయంలో ఆయన అస్తమించే సమయం కూడా ఉందని మనం గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దైవజనమా, నీ జీవితంలో వచ్చిన శ్రమ ఏదో ఒక రోజు అస్తమించబోతుంది. ఎంతకాలము ఈ కన్నీళ్ళు, ఈ వేదన, ఈ శ్రమలో దేవా నా ప్రాణము తీసుకుంటే బాగుండు అని ఎన్నో కుటుంబాల్లో రోదన, ఆవేదన చెందుతూ ఉన్నారు. కడుపున పుట్టిన బిడ్డల ద్వారా, తోబుట్టువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఎన్నో అవమానాలకు గురైపోయి ఇక నన్ను తీసుకో, నా ప్రాణము తీసుకోమని ఎంతమంది వేదన చెందుతున్నారో దైవజనాంగమా, నేను ప్రకటించే నా యేసు ధైర్యపరిచేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని నిలబెట్టేవాడు, నిలబెట్టిన వారిని పడగొట్టేవాడు కాదు, అయినా ధైర్యపరిచేవాడు. దేవుడు జీవాధిపతి అయిన యేసు ప్రభుల వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రమలలో కృంగిపోతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏలియా మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షము కింద కూర్చున్నప్పుడు దేవుడైన యెహోవా ఏలియాతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఒక కారణ జన్ముడివి. నీవు మధ్యలోనే నీ ఆత్మను హత్య చేసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉంది. 40 దినముల ప్రయాణము అంటే ఏంటి? దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య, ఆయన నామాన్ని అనేక ప్రాంతాల్లో ప్రకటించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ విశ్వాసి, ధైర్యముగా ఉండు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతిక ఉద్దేశించువారు ఏం పొందుతారట? ఆశీర్వదించబడతారా? దీవించబడతారా? దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారు హింస పొందుదురు, శ్రమలు పొందుదురు, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. కృంగిపోకూడదు. కన్య మరియ గర్భమును ధరించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఎంతో అవమానించారామెను. పురుషుడు లేడే, వివాహము కాకమునిపే ఇవి ఎలా గర్భము ధరించిందని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. ఆత్మహత్య చేసుకోలేదామె. ధైర్యముగా ఈ లోకానికి ఒక రక్షకుడిని ఇవ్వాలని ఒక సంకల్పము చేత దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆమె ముందుకు సాగిపోయింది. ఆ గర్భములో శిశువు ఉద్భవించేంత వరకు ఎన్నో అవమానాలు భరించింది, ఆటుపోట్లు భరించింది, భూకంపాలు లాంటి, తుఫాను లాంటి మాటలు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, తల్లి అయిన మరియమ్మ గారిని ఎంతో తొలనాడి మాట్లాడాను. వివాహము కాకమునిపే ఎలా గర్భము ధరించిందని. కానీ ధైర్యముగా ఈ లోకానికి రక్షకుడిని బహుమానముగా ఇచ్చేంత వరకు అవన్నీ భరించింది, ఓర్చింది. ఈరోజు ప్రభు అంటున్నాడు, దైవజనమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, నీవు భక్తిలో సాగిపోయేటప్పుడు నీతో ఏమొస్తాయట? శ్రమలు వస్తాయి. దేవుని నమ్ముకుంటే, కొందరు అంటారు దేవుని నమ్ముకున్న తర్వాత ఆశీర్వదించబడ్డానక్క. నేను 4 ఫ్లాట్లు కొంటే ఆశీర్వదించబడినట్ల, ఒక కారు ఉంటే ఇంకొక కారు ఇస్తే ఆశీర్వదించబడినట్ల, 7 ఎకరాల పొలం ఉండి మరలా 7 ఎకరాలు కొంటే ఆశీర్వదించబడినట్ల. యాకోబు గారికి ఎంత ఆస్తి లేదు, సర్వమును సంపాదించుకున్నాడు.
ఆతృతతో అంటున్నాడు, నన్ను ఈ రాత్రి నీవు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడువను. ఏ ఆశీర్వాదం కోసం ప్రయాసపడ్డాడు ఆయన? ఆస్తిని కాపాడుకోవాలని కాదు, ఆస్తి కోసం. అయ్యా నీవిచ్చిన ఆస్తి ఆశీర్వాదము కాదు అంటున్నాడు. ఆశీర్వాదము అంటే మరణములో నుంచి జీవములోనికి దాటిపోవటమే ఆశీర్వాదము. మకం కట్టుకుంటాం మనం. మరణములో నుండి జీవములోనికి, మరణములో నుండి జీవములోనికి నడిపించే ఆశీర్వాదము. ప్రార్థనలు మోకాళ్ళ జీవితం ఉంటే ఆవలింపులు రావండి, నిద్రమత్తు ఉండదండి. నా భార్యని అడగండి, అసలు నిద్రపోను నేను. ఏ టైంలో పడుకుంటానో తెలియదు. బైబిల్ గ్రంథం చెబుతుంది, చురుకుగా ఉండుట దేవుని యొక్క భాగ్యమోట. దేవుని మందిరంలో చురుగ్గా ఉండాలి. నువ్వు పక్క ఆమెకు చూసి అట్లా ఆవలించామనుకో, ఆమె కూడా ఆవలిస్తుంది. దేవుని సన్నిధి అంటే భయపడాలి. దేవుని యొక్క వాక్యం అంటే అగ్ని లాంటిది, చెత్తను కాల్చేసేది. దేవుడు నాతో మాట్లాడుచున్నాడంటే భయం అనేది ఉండాలి. నీవిచ్చిన వాక్యము నాకు భయమును పుట్టిస్తున్నది. వాక్యము అంటే భయం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అందుకే సేనాధీను పట్టినవాడు యేసు పాదాల దగ్గర బ్రతికాడు. ఆయన పాదాలు పట్టుకోవడానికి దేవుని సన్నిధానములో మనము తృష్ణ కొనాలండి. ఆయన పాదాలు పట్టుకొని ఆయన నోట నుంచి ఏ మాట వస్తుందో అని కనిపెట్టుకుని ఉండాలి మనం. నీ దరిద్రాన్ని పక్క ఆమెకు కూడా తగిలిస్తే ఆమె కూడా సోమరిపోతైపోతుంది. ఈ దరిద్రాలన్నీ తెచ్చేది ఏంటంటే తిండి. తిండి ఏం చేస్తుంది? మత్తు. మత్తు ఏం చేస్తుంది? ఐహిక వికారం. ఎందక్క ఇంతసేపక్క భయము పుట్టాలి. దేవుడైన యెహోవా మాట్లాడుచున్నప్పుడు పర్వతములు కరిగిపోయాయి, భూకంపాలు వచ్చాయి, పెనుగాలు వచ్చాయి, పర్వతాలు కూడా కరిగిపోయాయి. కానీ బద్రీ వృక్షము కింద సురక్షితముగా ఆయన ఒక గుహలో ఉన్నాడు. పర్వతాలు కరిగిపోయాయి, కానీ ఏలియాను ఎటువంటి పర్వతాల తాకిడి కూడా తగలలేదు. కారణం ఏమిటి? బంగారు అగ్నిలో వేసేది ఎందుకండి? దానిలో ఉన్న మస్తు పొందడానికి. సాతాను యొక్క ప్రణాళిక ఏమిటంటే దొంగతనమును, హత్య, నాశనం చేస్తాడు. అగ్నిలో వేసి నిన్ను బూడిద చేస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక అలా కాదు. నీ బంగారుకున్న మస్తును తొలగించాలని అగ్ని అనే శ్రమలలో నిన్ను కాలుస్తాడు. ఎందుకంటే నీవు శుద్ధి కలగాలని, ఎందుకంటే నీవు దేవునికి ఇష్టడువు కావాలి, ఎందుకంటే నీవు బహుప్రియుడివి, బహుప్రియురాలివి కనుక నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను అనేక శ్రమల ద్వారా నిన్ను కాలుస్తాడు. పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గితే పైనెట్టెక్కుతావు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సద్భక్తితో బతికనుద్దేశించు వారికి ఏం కలుగుతాయట? శ్రమలు, హింసలు, అవమానాలు. దేవుని నమ్ముకున్నానయ్యా, ఒక మంచి కారు ఇచ్చాడు, ఒక బంగ్లా ఇచ్చాడు అని కొంతమంది సాక్ష్యం చెప్పుకుంటారు. యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక తల్లి వచ్చింది, జబదేయి కుమారుల తల్లి. ఆమె వచ్చి ఏం కోరుకున్నది తెలుసా? నా కుమారుడికి తూర్పున ఒక 4 ఎకరాలు, పరమడన ఒక 4 ఎకరాలు ఇవ్వండి అని చెప్పాడు కదా యేసయ్యను. దేవా, కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని నీ రాజ్యంలో కూర్చునేదానికి యోగ్యతను ప్రసాదించమని యేసయ్యను అడిగాది. అందుకు యేసు ప్రభులు వారు ఏమన్నారో తెలుసా? నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా
అంటే ఏంటి? ఆయన గిన్నెలు ఏముంది? ఆయన గిన్నెలు ఏమున్నాయి? శ్రమలు. ఆయన గిన్నెలో అవమానాలు ఉన్నాయి. ఆయనతో నడిచిన వారందరూ హతసాక్షులైపోయారు, అవమానాలతో కృంగిపోయిన వారు. అందుకే అన్నాడు, అమ్మా నీ కుమారుడు నా గిన్నెలో నీది త్రాగగలరా? యేసు ప్రభుల వారిని నమ్ముకోవడం అంటే అంత సులువు కదండి. అందుకే విశాలమైన మార్గము కాదైనది, ఇరుకు మార్గం. విశాలమైన మార్గము పాపమునకు పోవు మార్గము, ఇరుకు మార్గము జీవమునకు పోవు ద్వారం. అది దైవ భక్తిలో బ్రతికే ప్రతి వారికి నీ శ్రమల తాకిడి ఉంటుంది. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇప్పుడు యేసు ప్రభును మోసిన తల్లి ఇప్పుడు ఏమైపోయింది? అందరికీ తల్లి అయిపోయింది. ఆ శిశువు గర్భములో ఉన్నప్పుడల్లా ఏమి అవమానాలు మోసింది, ఆమె నిందలు మోసింది. ఎప్పుడైతే ఆ లోకరక్షకునికి జన్మనిచ్చిందో ఆ తల్లిని అందరూ సన్మానిస్తున్నారు, ఆ తల్లిని ఘనపరుస్తూ ఉన్నారు. ఎవరి నిమిత్తం అది? ఒక గొప్ప లోకరక్షకుణ్ణి బహుమానముగా ఆమె గర్భమును మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆ తల్లి. అందుకే ఆమె అందరికీ తల్లి, మరియమ్మ తల్లి. శిశువును గర్భమును మోసేటప్పుడు అంత హింసలు పొందాయి, అవమానాలు బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, తోబుట్టువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కొన్ని దినాలే ప్రియులారా, ఈ శ్రమలు అనేది కొంతకాలమే. ఇంకెంతకాలం ఈ శ్రమలో నీవు వేదన పడుతున్నావా? ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బ్రద్దలు కొట్టునా, అతడు నేలను క్రైస్తులో క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నాగలితో దున్నేవాడు ఎన్నిసార్లు దున్నుతాడండి? నిత్యము దున్నుతాడా? నిత్యము దున్నుతాడా? అందుకే అంటాడు, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా, అతడు దుక్కి పిల్లలను నిత్యము బ్రద్దలు కొట్టునా. దున్నేవాడు జీవిత కాలము అంతా పొలము దున్నాడు. కొంచెం కాలము మాత్రమే దేవుడు నీకు శ్రమలు అనుమతిస్తాడు. ఎత్తు పల్లమునకు ఎక్కిన తర్వాత దిగుడు పల్లము కూడా ఉంటుంది. నీవు ఎత్తు పల్లమునకు ఎక్కేటప్పుడు శ్రమ వచ్చి కన్నీరు కార్చి, అయ్యా ఇంక ఎంత పైకి నేను తీసుకెళ్తావయ్యా. ఎత్తు పల్లాలు ఎలాగో దిగు పల్లాల్లో వచ్చేంత వరకు ఎత్తు పల్లాలు ఎక్కేటప్పుడు శ్రమలుంటాయి, బాధలుంటాయి, అలసట ఉంటుంది. నిబ్బరముతో దేవుని యొక్క సన్నిధానములో మనము, అందుకే అంటాడు కదా, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా. రైతులకి బాగా తెలుసు, పొలమును దున్నేది ఒక్కసారే. ఆ నాగలితో దున్నిన తర్వాత నీరు కట్టి విత్తనం వేస్తారు. విత్తనం వేసిన తర్వాత ఆ యొక్క పంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు కూడా ప్రియ దైవ జనాంగమా, ఈ శ్రమలనేది ఇవన్నీ ఉదయాన్నే వస్తాయి, సాయంత్రమున అస్తమిస్తాయి. సూర్యుడు ఉదయాన ఎలాగో అస్తమిస్తాడో, నీ శ్రమలు, నీ తాకిడి, నీ అవమానాలు, నీ అపనిందలు, ఇలాంటివన్నీ సూర్యుడు సాయంకాలమున అస్తమించి లాగున నీ శ్రమలు కూడా అస్తమిస్తాయని. ఎప్పుడు నీతో ఉండవు, ఎప్పుడు అలాగే నిన్ను తాకుడి
ఆ యొక్క శ్రమల తాకిడి నిన్ను అంటారు. నీవు ఎలాగో ఉదయాన్న సూర్యుని చూస్తున్నావో సాయంత్రం 6 గంటలయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడు. నీ శ్రమలు కూడా అంతే. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమలు వస్తాయి. భక్తితో ఉన్న వారికి ఎందుకు అంటే ప్రియులారా, నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీవు ఆయన కుమారుడివి గనుక, నీవు ఆయన కుమార్తెవు గనుక, నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక కొన్ని శ్రమలు నీకు టెస్టింగ్ గా, పరీక్షలుగా ఇస్తూ ఉన్నాడు. ఈ శ్రమల్లో నీవు బూడిద కాకుండా నీలో ఉన్న మస్టును తొలగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండను, ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలపున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంత్రం ఏడుస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఈ కుటుంబాన్ని నేను ఎలాగో ముందుకు నడిపించాలి, ఈ పిల్లలను ఎలాగో నేను పోషించాలి, ఆర్థిక ఇబ్బందుల ద్వారా నేను ఎలాగో ముందుకు సాగిపోవాలని కన్నీరు కాచి సాయంకాలం మన ఏడ్పు ఏడ్చి కన్నీరు కారుస్తా ఉంటే, దైవ జనాంగమా, దేవుని యొక్క లేఖనము చెబుతూ ఉంది, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము నీకు కలుగునని ఎలాగూ లేఖనము చెబుతుందో, శ్రమలు రాత్రుల్లో వస్తాయి, ఉదయాన్నే వెళ్ళిపోతాయి. అంటే ఏంటి? 10 దినములు నీకు శ్రమ కలుగును, 11వ దినమున నీకు నెమ్మది కలుగును. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, బ్రతకంతా మారానే అనుకోకు. నీకోసం మధురము కూడా, మాధుర్యము కూడా కాచుకుని ఉంది. ఏంటి ప్రభువా, ఈ తల్లిదండ్రులకు పుట్టడము, ఈ తల్లిదండ్రులు నాకు ఇంత తల్లిదండ్రులను, ఇలాంటి తల్లిదండ్రులు నాకు ఎందుకు ఇచ్చావు, వీరి గర్భమున నేను ఎలాగో పుట్టాను అని నీ తల్లిదండ్రులను దూషిస్తున్నావేమో. కొన్ని దినములు మాత్రమే మారా అంటే చేదు. నీకోసం మాధుర్యము కాచుకుని ఉంది, నీకోసం మాధుర్యం కాచుకొని ఉంది. బ్రతికంతా ఈ అరణ్యమే అనుకోకు, బ్రతికంతా ఈ చీకటి అనుకోకు. రాత్రి వెలుగు వస్తుంది, రాత్రి వస్తే దీపం వెలిగిస్తాం. నీ బ్రతుకు కూడా అంతే. అరణ్య యాత్రలో 40 దినముల ప్రయాణము కానాను 40 సంవత్సరములు చేశాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆలస్యంగా ఉంటే నీవు అద్భుతాలు చూస్తావని. 40 దినముల ప్రయాణము, పాలు తేనెలు ప్రవహించు దేశము వెళ్ళాలంటే 40 దినముల ప్రయాణము. దేవుడు ఎందుకు 40 సంవత్సరములు చేశాడు అంటే, ఆలస్యము నీ పక్షమున, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఒక ఆలస్యము చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? 40 సంవత్సరములు ప్రియులారా అరణ్య మార్గము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. ఎందుకో తెలుసా? 40 సంవత్సరములు అరణ్యములో ఆ శ్రమలేంటో నీవు భరించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు కానాను ప్రాంతమును నీవు చూస్తావనే ఒక ఆశయంతో ముందుకు నడవాలి. అరణ్యము అని ఈరోజు నీవు కృంగిపోకూడదు. అరణ్యము తర్వాత ఏముంటుంది? పాలు తేనెలు ప్రవహించు దేశం. నీవు జీవించిన ఈ జీవితము ప్రియులారా అధికమైతే 80 సంవత్సరములు ఈ భూలోకములో జీవిస్తావు. ఈ 80 సంవత్సరములు అయిపోయిన తర్వాత నీ జీవితం ఏంటో తెలుసా? అక్కడ నిరంతరము ఆయనతో నీవు ఉంటావు. ఏది శ్రేష్టమో, ఏది మంచో ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న నీవు కూడా గ్రహించు.
దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధాత్మతో రాయబడిన లేఖనాలు నీవు గ్రహించు. 70-80 సంవత్సరముల ఆయుష్కాలము గొప్పదా? నిత్య జీవము ఆయనతో 1000 ఏళ్ల పరిపాలనతో ఆ పరిపాలనలో నీవు ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ జీవితము గొప్పదా? ఈ జీవితము గొప్పదా? క్రీస్తునందు ప్రియ దైవజనమా, 3000 రూపాయలు పెట్టి షాపింగ్ మాల్కి వెళ్ళి చెప్పులు కొంటావు. 3000 రూపాయలు ఎంతో విలువ పెట్టి నీవు కొంటావు. ఆ 3000 రూపాయల చెప్పులు తీసుకుని వచ్చి గుళ్ళోకి తీసుకొని వస్తావా? తీసుకుని రావు. ఎందుకంటే నువ్వు 3000 రూపాయలు చెప్పులు గుడిలోనికి రానివ్వరు, బయటనే. అది ఒక శ్రామికుడు గుడి బయటనే టెంకాయలు అమ్ముకుంటూ ఉంటాడు. దాని వెల ఎంతో తెలుసా? 30 రూపాయలు. ఆ 30 రూపాయల టెంకాయ గుళ్ళోనికి వస్తుంది, కానీ 3000 రూపాయలు కొని విలువ పెట్టి కొనిన చెప్పులు మాత్రం బయటనే ఉంటాయి. నీవు ఎంత ధనవంతుడవైనా, ఎంత ఆస్తిపరుడవైనా, ఒక ఆస్తి గలవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నాకు నిత్య జీవము కావాలి, నిత్య జీవము కావాలంటే నేనేం చేయాలి? నీకున్నదంతా అమ్మి బీదలకి ఇవ్వరా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నీకు కలిగినదంతా అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. వాడు ఏమన్నాడట? మూతి ముడుచుకొనిన వాడై వెళ్ళాను. ఏమంటారండి? మూతి ముడుచుకొనిన వాడై అంటే ఏంటి? గుణాన్ని ప్రేమించటం లేదు కాదు, ప్రతి మనుష్యుడు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ధనాన్ని ప్రేమిస్తే దైవము దూరమైతూ ఉంటుంది నీకు. ప్రతి వాడు ధనము దగ్గరికి వచ్చేసరికి ముఖము చిన్నపుచ్చుకుంటున్నారు. ధనము దగ్గరికి వచ్చేసరికి ముఖము చిన్నపుచ్చుకుంటున్నారు. ఇది నిజమా కాదా? నీవు ఎంత రక్త సంబంధివైనా, ఎంత విశ్వాసివైనా, ఎంత నీవు పరిపూర్ణత చెందిన వాడివైనా ధనము అనేసరికి దూరం అయిపోతున్నారు. ఎందుకు తెలుసా? బైబిల్లో సత్యం రాయబడింది. ఆ ధనవంతునితో చెప్పాడు, ఆ యవన బిడ్డతో, నీకు నిత్య జీవము కావాలంటే నీకున్నదంతయు అమ్మి. ఎప్పుడైతే ఆస్తి పేరెత్తాడో, ఈ చర్చ్ వద్దు, ఏమన్నాడండి? ఈ దైవం వద్దు, ఈ నిత్య జీవం వద్దని పారిపోయాడు వాడు. ఈరోజు కూడా అంతే. ధనము కంటే గుణము నిన్న. ధనం గర్వాన్ని ఇస్తుంది, గుణం గౌరవాన్ని ఇస్తుంది. ఎక్కడో గుడి ముందు ఉన్న 30 రూపాయల విలువ కలిగిన టెంకాయ గుడిలోకి వచ్చింది. 3000 రూపాయలు విలువ పెట్టి కొనబడిన చెప్పులు గుడి ద్వారము దగ్గర ఉన్నాయి. నీవు ఎంత విలువ కలిగి వాడివా? ఎన్ని లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించినా నరకాగ్నిలో కాలుతూ ఉన్నాడు ఒక ధనవంతుడు. తండ్రివైనా అబ్రహామా, దాహము తీర్చాలా జరునంపు. ఎందుకు ఈ పాట పాడుతున్నారంటే వేదన కలుగుతూ ఉన్నాడు. ఒక్కొక్క వాటర్ బాటిల్ విలువ 3000 రూపాయలు. ఆసాములు, డబ్బున్న ఆసాములు ఉన్నమ్మా, ఇంతకులున్నమ్మా ఏ కుప్పైనా కడతాది అంటారు కదా. ధనమున్న వానికి వ్యసనము జాస్తి, ధనమున్న వానికి గర్వము జాస్తి. అందుకే యేసు ప్రభుల వారు అన్నాడు, నీకున్నదంతా బీదలకిమ్ము. అపొస్తలుల కార్యములు, ప్రియులారా, అపొస్తలుల యొక్క కాలములో అక్కడ ఉన్న విశ్వాసులంతా తమ చరాస్తులు తీసుకుని వచ్చి వాళ్ళు గుళ్ళున్నదంతయు అమ్మి అపొస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారట. ఎందుకు? సంఘములో ఏ బీదవాడు ఉండకూడదని, అందరూ సమానంగా బ్రతకాలని. ఎవరికి ఉంది ప్రేమ? అందుకే యేసయ్యను ప్రియులారా అనేక ప్రజలు ఆయన్ను ఆదరిస్తూ, ఆయన వాక్యాన్ని వింటూ ఆయనను నమ్మారండి. ఈయన నమ్మితేనే నరకాగ్ని తప్పించుకుంటాను. ఈయన ధనవంతుడయ్యుండి కూడా దారిద్ర్యము దాల్చుకొని ఆ
ఆయన మనలను ధనవంతుడిగా చేయటకు ఆయన దరిద్రుడైపోయాడు. ధనము శాశ్వతము కాదు. ధనము కిరీటములు తరతరములు ఉండవు. ఒక వ్యక్తిని అవమానిస్తున్నావా? ఒక వ్యక్తులను అవమానిస్తూ ఉన్నావా? ప్రియమ్మ, నా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు కృంగిపోకు. శ్రమల తాకిడి కొంతకాలమే. శ్రమల కాలము కొంతకాలం మాత్రమే. ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, కరువులు, ఉపద్రవములు కొంతకాలమే. సూర్యుడు ఎలాగో ఉదయిస్తున్నాడో తూర్పున, పరముడను ఎలాగో అస్తమిస్తాడో, ఈ శ్రమలు కూడా అలాగే. బీద లాజరుడు ధనవంతుని యొక్క గడప దగ్గర రొట్టె ముక్కలు కోసం కాచుకొని ఉన్నాడు. ఒకరోజు నీకు మరణం ఉంది, ఆస్తిపరుడికి మరణం ఉంది, దరిద్రునికి కూడా మరణము ఉంది. ఇద్దరు చనిపోయాడు. ఒకడు ఈ లోకములో సుఖానుభవం పొందినవాడు యాతన పడుచున్నాడు. రొట్టె ముక్కల కోసం అవమానాలు, అవనిందలు, రోగముతో కృంగిపోయిన లాజరు అబ్రహాము కుడి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ వేదన, ఈ యాతన తప్పించుకోవాలనే జీవము కలిగిన దేవుని గ్రంథము ప్రకటిస్తూ ఉంది. నీవు అలాంటి అహంకారముతో బ్రతుకుచున్నావా? అలాంటి గర్వముతో బ్రతుకుచున్నావా? నేను, నా కుటుంబము, నా పిల్లలు బాగుండాలి అని నీ ఆలోచన చేస్తున్నావు. కానీ ప్రియులారా, ఏముంది నీలో క్రీస్తు ప్రేమ? ఏముంది నీలో క్రీస్తు ప్రేమ? ప్రేమ లేనివాడు నా వాడు కాదు. అందుకే ప్రియులారా, సంపత్తితో బ్రతికే వారినందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. దానికి ముందుగా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. నిన్ను కాల్చేవాడు కాదమ్మా, నిన్ను నీవు ఆరాధించే దేవుడు. కాల్చేవాడు నీలో ఉన్న మస్టు పోవడానికే, నీలో ఉన్న సోమరితనాన్ని పోవడానికే, నీలో ఉన్న యుక్తిని పోగొట్టడానికే. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము. ఏ కాలమట? కొంచెము కాలము. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఏమిటమ్మా? కొంతకాలము మీరు శ్రమలు అనుభవించిన తర్వాత మీరు ఆ శ్రమల ద్వారా సంపూర్ణతను నేర్చుకుంటారు. పరిపూర్ణత మీలోనికి వస్తూ ఉంటుంది. అందుకే ప్రియులారా, దేవుని నమ్ముకున్న విశ్వాసులారా, దైవాన్ని ఆరాధిస్తున్న దేవుని ప్రజలారా, నాకెందుకు ఈ శిక్ష? నా కుటుంబానికి ఇలాంటి శిక్షలు ఎందుకు ఇచ్చావయ్యా? ఇన్ని శ్రమలు ఇచ్చావయ్యా అని దేవుణ్ణి నీవు అడుగుచున్నావా? నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. నీవు శ్రమల ద్వారా కొన్ని పాఠాలు నీవు నేర్చుకోవాలి. ఈ
శ్రమను నీవు ఆహ్వానిస్తే నీ కుటుంబము, నీవు, నీ పిల్లలు సుభిక్షముగా ఉంటారు, సుభిక్షముగా ఉంటారు. ఆరోగ్య సమస్య, అప్పుల సమస్య, అవమానాల సమస్య, నానా విధములైన సమస్యల ద్వారా నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలకు నీవు తట్టుకొని నిలబడాలి. యోబును ఎంత మాత్రమో ఆయన దూషించలేదండి. మూర్ఖురాలకు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామముకు స్తుతి కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించాడు. ఆయన ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం, తీసుకున్నప్పుడు దేవుణ్ణి దూషిస్తాం. ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నావా? ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించక నీవు వెనుకబడిపోతున్నావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏ సమస్యకైనా తగిన కాలం అనేది వేచి ఉంటుంది. కోడి గుడ్డులో నుంచి కోడి పిల్ల రావటానికి కాల వ్యవధి ఎంతో తెలుసా? ఎన్ని దినాలు మీకు తెలిస్తే చెప్పండి. 21 దినాలు. కోడి గుడ్డులో నుంచి ఆ కోడి పిల్ల రావడానికి 21 దినాలు కాల వ్యవధి. గుర్రము గర్భములో నుంచి గుర్రము పిల్ల రావాలి అని అంటే కాల వ్యవధి ఎంతో తెలుసా? 11 నెలలు. కుక్క కడుపులో నుంచి కుక్క పిల్ల ఆ గర్భములో నుంచి రావడానికి కాల వ్యవధి ఎంతో తెలుసా? 60 దినములు. తల్లి గర్భములో నుంచి శిశువు బయటికి రావడానికి కాల వ్యవధి ఎంతో తెలుసా? 9 మాసాలు. ఏనుగు గర్భములో నుంచి ఏనుగు పిల్ల రావటానికి కాల వ్యవధి ఎంతో తెలుసా? 22 నెలలు. ఏది ఆలస్యం అయిపోయింది చెప్పండి ఇప్పుడు? కోడి గుడ్డులో నుంచి పిల్ల రావాలంటే ఎంత పిల్ల ఉంటుందండి? కోడి పిల్ల ఎంత ఉంటుంది? కుక్కలో నుంచి కుక్క పిల్ల రావాలి అంటే కుక్క గర్భములో నుంచి కుక్క పిల్ల ఎంత ఉంటుంది? గుర్రము గర్భములో నుంచి గుర్రము పిల్ల రావాలంటే గుర్రపు పిల్ల ఎంత ఉంటుంది? తల్లి గర్భములో నుంచి శిశువు రావాలి దానికి కాల వ్యవధి 9 మాసాలు ఉన్నాం కదా. ఆ బిడ్డ ఎంత ఉంటుంది? 6 అడుగులు ఉంటుందా? అంటే ఏనుగు గర్భములో నుంచి వచ్చిన ఏనుగు పిల్ల, ఏనుగు ఎంత గొప్పదో తెలుసా? ఆ పిల్ల కూడా ఎంతో గొప్పది. కోడి పిల్ల అంతే ఉంటుంది, కుక్క పిల్ల అంతే ఉంటుంది, మనిషి తల్లి గర్భములో నుంచి వచ్చిన శిశువు అంతే ఉంటుంది, గుర్రము గర్భములో నుంచి వచ్చిన గుర్రపు పిల్ల ఇంతే ఉంటుంది. కానీ 22 మాసాలు కాల వ్యవధితో పుట్టిన ఆ యొక్క ఏనుగు పిల్ల మాత్రం ఎంతలా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని ఆలస్యమైతే ఏనుగు పిల్లల లాంటి దీవెనలను నీవు పొందుకుంటావు. 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడండి యోబు భక్తుడు. ఇక ఆ దేవుణ్ణి దూషించి నీవు దేవునికి దూరము కమ్మనండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం అంటాడు, పిల్లరా తన స్నేహితుల నిమిత్తము అంటే వేరే వారి కోసం మనం ప్రార్థించినప్పుడు ఆయనకు అంతకంటే 2 అంతల ఆస్తిని పొందుకున్నాడు అంటాడు. మొదటి ఉన్న ఆస్తి అంతా భౌతికమైనది. 2వసారి వచ్చింది కదా యోబుకు ఆస్తి, అది పరలోకమునకు సంబంధించిన ఆస్తి. ఈరోజు భూలోక సంబంధమైన ఆస్తి కొరకు కొట్లాటలు, నరహత్యలు,
ఆస్తులు పంపకాలు, భౌతికమైన ఆస్తిలో ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడు నీ దుఃఖమో. ఈ ఆస్తి ఎవడు తీసుకెళ్తాడు? అందుకే ధనవంతుడికి ఆస్తి ఉన్న చోట వాడికి నిద్ర పట్టదట. బీదవాడు కొన్ని పచ్చడి మెతుకులు తిన్నవాడు సంతృప్తిగా నిద్రపోతాడు. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కొంచెము కాలము మనకు శ్రమలు కలుగును. కొందరికి ఫాస్ట్ గానే దేవుడు జవాబిస్తాడు. వారు సాక్ష్యం చెప్తుంటారు. నేను అడిగానండి, దేవా నాకు ఒక 7 ఎకరాల పొలం కావాలి నేను చెప్పి అడిగాను. వెంటనే ఇచ్చాడు దేవుడు. అది భౌతికమైనది, ఆలస్యంగా వచ్చింది. నీ జీవితకాలం అంతా ఉంటుంది, కానీ నీకు ఫాస్ట్గా వచ్చింది మాత్రము తొందరగా. యోబుకి ఏమైపోయిందండి? యోబు జీవితంలో తన ఆస్తిని ఏమైపోయిందండి? భౌతికమైన ఆస్తి అంత పోగొట్టుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని, అంటే భౌతికమైన ఆస్తిని పాడు చేశాడు. తన తండ్రి దగ్గర పరలోకపు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కోసం, తండ్రి నీకు విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చేస్తానని చెప్పి పరలోకపు ఆస్తి కొరకు తన కుమారుడు తండ్రిని హత్తుకున్నాడు. దైవ జనాంగమా, మోషే ఆయన రాజకుమారుడగుటకు ఆయన ఇష్టపడలేదు. ఆస్తి ఐశ్వర్యము రాజకుమారుడిగా ముద్రింపబడినప్పుడు మోషేలో గర్వం పెరిగిపోయింది, మోషేలో రౌద్రము పెరిగిపోయింది, మోషేలో అహంకారము పెరిగిపోయింది. ఒక హెబ్రీయుని కళ్ళారా చూసి చంపేటప్పుడు ఐగుప్తీయుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అక్కడ ఉన్నవారంతా వీడు నరహంతకుడని అందరూ చూసి ఐగుప్తీయులు హేళన చేస్తూ ఉన్నప్పుడు భయముతో పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడో తెలుసా? సీనాయి అరణ్యానికి పారిపోయాడు. సీనాయి అరణ్యములకు పారిపోయి గొర్రెల కాపరిగా బ్రతికాడు. ఎండమావుల్లో ఎండకు ఎండుచు, వానకు తడుస్తూ, గృహాల్లో తలదాల్చుకొనొచ్చు అరణ్యములో కాపురము చేశాడండి. అరణ్య యాత్ర చేశాడు. ఎందుకో తెలుసా? దేవుడు కొన్ని శ్రమలను ఇచ్చాడు మోషేకు. నీవు రాజకుమారుడిగా ఉంటే నీకు గర్వము, ఆస్తిని చూసి ఇంకా నీవు దేవుణ్ణి దూరపరుచుకుంటావేమో. నీ తల్లి యాకోబు దేవుణ్ణి ఆరాధించే బిడ్డ, ఆమె గర్భవాసాన పుట్టిన నీవు జీవితం అంటే ఏంటో తెలుసుకో, భోగభాగ్యాలు కాదు అని అరణ్యంలో ఆ ఎండకు కాల్చేశాడండి. ఎవరిని? మోషేను. శ్రమల తాకిడికి మోషేను నలగొట్టాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరములు సీనాయి అరణ్య ప్రాంతంలో గొర్రెల కాపరిగా బ్రతికాడు ఆయన. ఎందుకో తెలుసా? నిప్పు అగ్నిలో ఒక ఇనుము ఆయుధము కాలుస్తాం. ఎందుకు తెలుసా? అది ఇనుముగా ఉన్నప్పుడు దేనికి పనికిరాదు. అగ్నిలో కాల్చినప్పుడు అది ఏ ఆయుధము కావాలో ఆయుధాన్ని తయారు చేసుకోవచ్చు. కొడవలిక్కి కావాలా, కత్తి కావాలా, గొడ్డలి కావాలా, ఏ ఆయుధము తయారు కావాలన్నా అగ్నిలో కాలాల్సిందే. అందుకే అగ్ని కంటే బలమైనది నీరు, ఇనుము కంటే బలమైనది అగ్ని, అగ్ని కంటే బలమైనది నీరు, నీటి కంటే బలమైన వాడు మనుష్యుడు, మనుషుడి కంటే బలమైనది మరణము, మరణము కంటే బలమైన వాడు యేసు ప్రభుల వారు. మరణాన్ని మృంగినవాడు ఆయన, మరణాన్ని మింగినవాడు. మరణమాని ముల్లెక్కడా?
ఎంత ఇనుమైనా అగ్ని కాల్చేస్తుంది, ఎంత అగ్ని అయినా నీరు ఆర్పేస్తుంది, ఎంత నీటినైనా మానవుడు. అందుకే మానవుని యొక్క దేహములో 70% నీరు ఉంటుంది. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు నీరు రక్తము రెండు ప్రవహించిపోతుంది. 70% నీరు. ఎంత అగ్ని అయినా నీరు ఆర్పేస్తుంది, ఎంత నీటినైనా మానవుడు తాగేస్తాడు. మానవుడు ఇప్పుడు ఏది మిగులుతుంది? మరణం అనేది. హర్యానాలో పడి జాబ్ చేస్తున్నాడు. నా బిడ్డ MBBS చదివింది, MBA చదివాడు. ఇలాంటి మాటలతో పిల్లలను ప్రియులారా మనము భౌతికంగా విద్య ఇస్తున్నాము, కానీ ఆధ్యాత్మికంగా మన పిల్లల్ని దేవుని యొక్క సన్నిధానానికి దూరం చేస్తాము. 40 సంవత్సరములు శ్రమల ద్వారా నలిగాడు మోషే. అందుకే ఇప్పుడు 6 లక్షల మందికి నాయకుడిగా దేవుడు మార్చుకున్నాడు. ఎంతమంది అండి? నాయకుడు కావాలంటే నలగాలి. నాయకుడు కావాలంటే నలగాలి. సేవకుడిగా నీవు ఉండాలంటే శ్రమలో నలగాలి. విశ్వాసులు ఇచ్చే కానుకలను తీసుకొని ఆ కానుకలను నువ్వు దుర్వ్యాపారములకు, నీ బిడ్డల యొక్క సుఖభోగాలకు వాడుకోకూడదనే. సేవ అంటే చావు. మోషేను నలిపాడు, 40 సంవత్సరములు నలిపాడు, ఒక ఆయుధముగా మార్చుకున్నాడు. అందుకే మోషే నా స్నేహితుడు అంటాడు ప్రభు. మోషే నా ప్రియమైన స్నేహితుడు. శ్రమల ద్వారా నీవు నలగాలి. ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ రాయి మీద ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడుతూ ఉన్నప్పుడు ఆ రాతి దెబ్బలకు భయపడి ఆ రాయి పారిపోకూడదు. నీవు నిలబడగలిగితే శిల్పం అవుతావు. నీవు నిలబడకపోతే శుద్ధముఖమై బయట నిలబడతావు. నిన్ను మలుస్తూ ఉన్నప్పుడు ఉలి దెబ్బలకు తట్టుకోగలగాలి. ఈ లోకములో శ్రమలు అనేది కొంతకాలము మాత్రమే. ఆ కొంతకాలములో నీవు తట్టుకోగలిగి నిలబడాలి. ఆత్మహత్యలకు ప్రేరేపణ కలిగిపోతే టైం కింద పడడము, కిరోసిన్, గ్యాస్ స్టవ్ పేల్చుకోవడము, హ్యాంగింగ్ చేసుకోవడము, ఆత్మను హత్య చేసుకోవడానికి ఏ అధికారము నీకు లేదు. ఎందుకంటే ఆత్మ ఆయనది. ఆయన ఇచ్చిన ఆత్మ ఆయనకి నీవు అప్పగించాలి. లాజరు చనిపోయాడు. రోగిగా ఉన్నప్పుడే యేసు ప్రభుల వారికి వర్తమానం పంపాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనములో తన అక్క చెల్లెళ్ళు ఒక సాక్ష్యం ఇస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమించువాడికి ఏమొస్తాయట? మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని నమ్ముకున్నాడు, ఇన్ని రోగాల వాడికి. దేవుని ప్రేమిస్తున్నాడు, వానికి ఇన్ని రోగాల అంట. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇక్కడ రోగిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక రోగిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబంలో ఉన్న లాజరును, అయ్యా యేసయ్యా నీవు ప్రేమిస్తూ ఉన్న లాజరు ఏమైపోయాడట? రోగి అయిపోయాడు. దేవుడు ప్రేమించే ప్రతి వ్యక్తి రోగిగానే ఉంటాడు. రోగిని దేవుడు ప్రేమిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, ఆరోగ్యము గల వారి కోసం నేను రాలేదు, కానీ రోగము అనారోగ్యత ఉన్న వారిని బాగు చేయటానికే, నీతిమంతుల కోసము రాలేదు, కానీ అనీతిమంతుల కోసం నేను వచ్చాను అంటాడు. ఇప్పుడు దేవుడు లాజరును ప్రేమిస్తున్నాడు అంటే ఆయన రోగాన్ని కూడా మనం ఏం చేస్తాం?
30-40 ఏళ్ళ మన దాంపత్య జీవితంలో భర్తకు రోగం వస్తే భార్య దూరం అవుతుంది, భార్యకు రోగం వచ్చిందంటే భర్త దూరం అయిపోతాడు. యవ్వన కాలం అంతా వారు అనుభవించారు. ఇప్పుడు వీరిలో రక్తము ఉడిగిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, గర్భవాసాల పుట్టిన పిల్లలు దూరపరుస్తూ ఉన్నారు. ఆ తల్లిని వృద్ధాశ్రమంలోనికి నడిపిస్తూ ఉన్నారు. నెలకు 3,000-4,000 అయినా నేను చెల్లిస్తాను, కానీ ఈ తల్లి నా ఇంటిలో ఉండడానికి వీలు పడదు, మా సుఖభోగాలకు అడ్డొస్తుందని ఈ రోజు వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను వేల రూపాయలు జీతం ఇచ్చి వృద్ధాశ్రమంలోనికి నడిపిస్తూ ఉన్నారు పిల్లలు. నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆరోగ్యం రావాలంటే నీకు ఆమె జన్మనిచ్చినప్పుడు ఆమె ఆరోగ్యాన్ని చంపుకుంది, ఆఖరిని చంపుకుంది, ఆమె అందాన్ని చంపుకుంది. ఈరోజు తల్లిని తండ్రిని అనాథాశ్రయములో విడుస్తూ ఉన్నాం. దైవజనగమా, రోగిగా ఉన్నప్పుడు నా యేసయ్య లాజరును ప్రేమించాడు. నీ భర్త రోగిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రేమించావా? నీ భాగస్వామి రోగిగా ఉన్నప్పుడు ఎందుకు తెలుసా భార్యాభర్తలను చేశాడో తెలుసా? ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తాలి. ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి. ఇద్దరు కూడిన మేలు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఈరోజు నీ దాంపత్య జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ దాంపత్య జీవితం ఎలా ఉందని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. రోగిగా ఉన్నప్పుడు దేవునికి ప్రియుడుగా ఉన్నాడు లాజరు. ఈరోజు నువ్వు ఏ రోగముతో ఉన్నా గానీ నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ శబ్దయంత్రము ద్వారా వింటున్న ప్రియ దైవ జనాంగమా, నువ్వు ఏ రోగముతో ఉన్నా కానీ దేవునికి నీవు ప్రియుడుగా ఉండాలని ఆశపడుతున్నావా? రా, మాతో కూడా దేవుని సన్నిధానంలో ఆరాధించు. ఆయన రోగులను ప్రేమించే దేవుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచితిరి. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపుకుము. ప్రభువు చేయు శిక్షను నీవు తృణీకరించుకో. ప్రభువు చేయు శిక్షలు ఎవరికి ఇస్తాడండి? శిక్షలు ఎవరికి ఇస్తాడు? కుమారుణ్ణి శిక్షిస్తాడు. తండ్రి, భౌతికమైన తండ్రి తన బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులుగా మనము బిడ్డలను శిక్షించాలి. అందుకే సామెతల గ్రంథము 13:24 అంటాడు, బెత్తము వాడని వాడు దేవునికి విరోధి అంటాడు. బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పుము అన్నాడు. తండ్రి ఎవరిని శిక్షిస్తాడు అంటే తన కుమారులను శిక్షిస్తాడు. ఎవరు మన తండ్రి అంటే ఆత్మల తండ్రి, మన పరమనున్న తండ్రి. ఆయన ఆత్మలకు తండ్రి కనుక ఆయన మనమను భౌతికంగా మనమను మన కన్న తండ్రి శిక్షిస్తాడు. ఆత్మల తండ్రి మనమను శిక్షిస్తుంటాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా అనేక పర్యాయములు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, దేవుడు శిక్షిస్తున్నప్పుడు ఆయన శిక్షను తృణీకరించుకో. సౌలు దమస్కు ఆ గమ్యమున మార్గమున వెలుచు ఉన్నప్పుడు, సౌలా సౌలా నీవేనా నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు, ప్రియులారా, మిట్ట మధ్యాహ్నము గుర్రము మీద వెలుచు ఉన్నప్పుడు పడిపోయాడు. తన కనుచూపు కనుమరుగైపోయింది. గ్రుడ్డివాడైపోయాడు. ఇతడు గుడ్డివాడు. ఇతనికి శ్రమలు రావడానికి కారణం ఏమిటి
అంటే యేసయ్య అంటాడు, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఒక చక్కని మాట రాయబడింది చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం, ఇతడు నా నామము కొరకు, ఏంటంటే ఆశీర్వాదాల శ్రమలు, నా నామము ద్వారా ఎన్నో శ్రమలు అనుభవింపవలెను, నేను ఇతనికి చూపుదును, నేను ఏర్పరచుకున్న ఒక సాధనము అంటాడు. అంటే శ్రమల కొరకు ఉత్తుత్త వారిని వాడుకోడండి. ఊరికి మాట అంటే పడిపెట్టే వారిని ఆయన వాడుకోడు. ఆ శ్రమల తాకిడికి తట్టుకోగలిగిన ధైర్యము నీకుందా? నీలో విద్యను చూడలేడు, నీలో ఉన్న పర్సనాలిటీ, నీలో ఉన్న అందము, నీ భోగభాగ్యాలు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యము చూడడు దేవుడు. ఈ శ్రమ ఇస్తే వీడు తట్టుకోగలడా అంటే ఆ శ్రమను అనుమతిస్తాడు నా దేవుడు. నీవు తట్టుకోగలిగిన శక్తి ఉంటే నిన్ను సువర్ణముగా, శుద్ధ సువర్ణముగా మార్గడానికి దేవుడు వాడుకుంటాడు. ఈరోజు అటువంటి భక్తుడు సౌలును పౌలుగా మార్చి ఇప్పుడు 14 పత్రికలు రాయటానికి గొప్ప దైవజనుడిగా దేవుడు వాడుకున్నాడు. తండ్రి ఎవరిని శిక్షిస్తాడండి? ఎవరిని? కుమారుణ్ణి శిక్షిస్తాడు. రెండవ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నేను ముగిస్తాను 5 నిమిషాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, ఇబ్బందులు, రోగములో శిక్షిస్తున్నప్పుడు మనము ఏం చేయాలా? సనగకూడదు. రెండవ మాట ఏంటంటే, ఆయన శిక్షిస్తున్నప్పుడు సనగకూడదు. ఏం చేయాలండి? సహించాలి, సనగకూడదు. సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ సనుగుడు ఉంటే సంహార దూత నీతోనే ఉంటాడు. నీలో సనుగుడు అని ఆయుధం ఉంటే ఏముంటాడట? సంహార దూత కాచుకొని ఉంటాడు. నీ భర్తను సనుగుతున్నావా? నీ పిల్లలను సనుగుతున్నావా? నీ తల్లిదండ్రులను సనుగుతున్నావా? నీ సంఘములో ఉన్న దైవ సేవకుని సనుగుకుంటున్నావా? సంఘములో ఉన్న విశ్వాసులను ఒకరికొకరు సనుగుకుంటున్నారా? సనుగుడు ఉంటే సంహార దూత నీ ఇంటి బయటనే ఉంటాడు. మనమైతే ఏమంటామండి? శ్రమలు వచ్చినప్పుడు శిక్ష అంటాం. వాడు ఏం చేసిందో దేవుని ఉగ్రత వచ్చింది ఆ కుటుంబానికి. దేవుడు అంటాడు, ఏమంటున్నాడంటే, నా కుమారుని నేను శిక్షిస్తాను, నేను ప్రేమిస్తున్నాను కనుక వానికి శిక్ష ఇస్తున్నాను. రెండవది ఏముండకూడదట? సనుగుడు ఉండకూడదు. సనుగుడు ఉండకుండా మనం ఏముండాలి? సహనం మనలో ఉండాలి. శిక్షించినప్పుడు సహించాలి, సనగకూడదు. ఎవరి మీద సనగకూడదు. ప్రియులారా, సనిగే చోట సంహార దూత ఉంటాడు. సనిగే చోట ఎవరుంటారట? సహించే చోట సింహాసనాసీనుడు ఉంటాడు. సహించే చోట మనం ఆరాధిస్తున్న దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. నీవు సహిస్తే సింహాసనము దగ్గర నీకు స్థలం ఉంటుంది. లాజరు సహించాడు గనుక అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అందుకే దైవజనంగా మా రెండవ మాటగా ప్రభు అంటున్నాడు, నీవు సహించాలి కానీ సనగకూడదు. మూడవ మాట 12వ అధ్యాయం 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ప్రైజ్ ది లార్డ్. శిక్ష మనను దేవుని కుమారులుగా చేస్తుంది. శిక్ష ఏం చేస్తుందట?
దేవుని కుమారులుగా చేస్తుంది. అది మనల్ని శిక్షిస్తున్నాడంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకోవాలి. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అర్థం. అందుకే ప్రియులరా, కుమారులైన వారందరినీ దేవుడు ఏం చేస్తాడట? శిక్షలో శిక్షిస్తాడు. ఆ శిక్షలో మనము విధేయత కలిగి లోబడాలి. దావీదు మహాభక్తుడు, దాని కుమారులు ఏమైపోయారంటే భ్రష్టులైపోయారు. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకొని ఏమైపోయాడంటే గర్వాంధుడైపోయాడు. గర్వాంధుడు అయిపోవడానికి కారణం ఏమిటి? తన కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. వాడు ఆ యొక్క దేశంలో, ఆ యొక్క ఊర్లోనే ఈడంత అందగాడు లేడని మనం కొంతమంది అనుకుంటున్నాం తల్లిదండ్రులు. అబ్బా మావాడ భలే చదువుతాడండి, ఫస్ట్ అంటే ఈడు స్కూల్లో. పిల్లలను పొగుడుతూ ఉంటామండి. ఏం చదువు మరి? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు గర్వం వచ్చింది ఆయనకి? అగీతు కుమారుడైన అదోనియా నేనే రాజును అనుకొని, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తండ్రి ప్రధానమంత్రి అయితే కుమారుడు కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటాడు. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అంటే కుమారుడు ఆశ. కానీ తండ్రి బ్రతికి ఉండగానే ఇక్కడ అదోనియా తన కుమారుడు దావీదు కుమారుడికి ఆశ కలిగింది. నేను రాజును అని గర్వించిన వాడై నేనే రాజును అనుకుని పరిగెత్తుటకు ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఎప్పుడు ఇలాగూ చేయుచున్నావని అతని చేత, ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి ఎంత గొప్పవాడో చూడండి. ఆ కుమారుణ్ణి, ఆయన రాజరికము, ఆయన సింహాసనము, ఆయన దగ్గర ఉన్న సైనికులను చూసుకోవడమే కాలం జరిగిపోతుంది. కానీ ఏ రోజు కూడా తన కుటుంబంలో ఉన్న బిడ్డలను మందలించిన వాడు కాదు. ఇతడు గర్వించడానికి కారణం తన తండ్రి ఏ రోజు కూడా మందలించిన వాడు కాదు. ప్రియులారా, అలాగే ఆ కుటుంబములో ఒక పాపము, ఆ పాపపు వ్యవస్థ ఆ కుటుంబములో ప్రవేశించి రక్త సంబంధుల మధ్య విభేదాలు. అమ్నోను తామారును ప్రేమించి ఆమెను ఏం చేశాడట? పాడు చేశాడట. ఆమె జుట్టంతా విరుబుసుకొని మార్గములు వెలుచున్నప్పుడు దావీదు అడిగాడు, అమ్మా ఏంటి ఇలా మొరపెడుతున్నావు? ఏంటి ఇలా విలపిస్తున్నావు అంటే, నన్ను అమ్నోను పాడు చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం రాయబడిన మాట. నన్ను పాడు చేశాడు అన్నప్పుడు ఆ తండ్రి బోరున విలపిస్తూ రౌద్రము తెచ్చుకున్నాడట. ఏం తెచ్చుకున్నాడట? రౌద్రము గలవాడై, బహురౌద్రము గలవాడై వినబడినప్పుడు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము మాట్లాడక ఊరకుండెను, కానీ బలవంతము చేసినందుకై. ఇక్కడ ఏం చేశాడంటే ప్రియులారా, ఆయన ఊరుకున్నాడట. ఇంత ద్రోహ కార్యం ఆ కుటుంబంలో జరిగిందంటే కుమారుణ్ణి మందలించలేని పరిస్థితి. కుమారు ఎందుకు ఈ పని చేశావని మందలించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అమ్నోనును దావీదు మందలిస్తే అమ్నోను కూడా తండ్రిని మందలిస్తాడు. ఏరా నువ్వు పెద్ద గొప్పోడివా, స్నానం చేస్తున్నా ఆ బెత్షెబాను స్నానం చేస్తున్నప్పుడు ఆమెను నువ్వు అనుభవించలేదా?
అని తండ్రిని కుమారుడు ప్రశ్నిస్తాడని ఆ కుటుంబంలో ఎంత పాపము జరుగుతున్నా కానీ దావీదు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నీలో పాపమున్నప్పుడు నీవేమి నీ బిడ్డలకు ఎలాగో శిక్షిస్తావు? నీవు సీరియల్ చూస్తూ సీరియల్ చూడగాకు అని చెప్తావా? సినిమాలకు వెళ్తూ సినిమాను చూడొద్దని చెప్తావా? నీవు కొంతమంది స్త్రీలు ప్రత్యేకముగా మద్యానికి బానిసైపోయి, వ్యభిచారానికి పాడైపోయి, ఇలాంటి పాపములో బానిసత్వం వహిస్తున్న నీవు నీ బిడ్డలకు ఎలా శిక్షిస్తావు? నీవు దావీదు కూడా అలాంటి వాడే. బెత్షెబాతో చేసిన పాపము తన బిడ్డలు చూశారు. ఆ బిడ్డలు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ సిగరెట్ దాక్కుంటా ఇలా రోడ్డు కూడా వెళ్తున్నాడట. వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి ఎదురయ్యాడు. తండ్రి ఎదురైనప్పుడు కుమారుడు ఏం చేస్తాడండి? కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని చూసినప్పుడు కుమారుడు భయపడతాడు. రే, నా తండ్రి వస్తున్నాడని పక్కకేస్తాడు. భయపడతాడా లేదా? అదే వేరేవాడు సిగరెట్ తాకుండా వెళ్తూ ఉంటాడు అనుకో, ఇదే వ్యక్తి ఆ బిడ్డకు చెప్పగలడా? రే బాబు, సిగరెట్ తాగొద్దు అని చెప్పగలడా? నువ్వెవర్రా? నాకు జన్మనిచ్చిన తల్లే నన్ను ఒక్క మాట మాట్లాడు, నువ్వెవరు నన్ను చెప్పడానికి అంటాడు కదా. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? తన కుమారుణ్ణి మాత్రమే. మంచి మార్గంలో నీ ఉండాలని తండ్రి శిక్షిస్తాడు. అందుకే నా కుమారుడా, తండ్రి చేయు శిక్షను నీవు తృణీకరించుకు అంటాడు. తన తండ్రి బిడ్డలను పాడు కాకుండా ఆ యొక్క పాపములో ఉన్నప్పుడు మందలించింది ఆ బిడ్డలు అలాగూ తయారు కాదు. ఈరోజు అమ్నోనులో ఆ యొక్క పాపము చేయడం వలన ఆ కుటుంబంలో ఉన్న గొప్ప యజమానుడు, ఆ ఇంటి యజమానుడు దావీదు మందలించకపోయాడు. కారణం ఏంటంటే తండ్రి అదే పాపములో ఉన్నాడు కనుక పిల్లలు కూడా అదే పాపము చేస్తున్నారు. ఆ పిల్లలకి ఏం చెప్తాడు? నువ్వు గొప్పోడివా, నువ్వు గొప్పోడివా, నువ్వు సినిమాలు చూడవా, నువ్వు సిగరెట్లు తాగవా, నువ్వు మందు తాగవా, నీవు సీరియల్ చూడవా? బిడ్డల ఎదుట నీవెలాగూ ఉంది నీ ప్రవర్తన? బైబిల్ చెప్తుంది. దావీదు అందుకే పిల్లలను మందలించలేకపోయాడు. అట్లా రౌద్రము తెచ్చుకున్నాడు. కానీ తన బిడ్డ గురించి ఏమి వాడు అందగాడట, వాడు సౌందర్యవతుడట. ఈరోజు కూడా బిడ్డల అందాన్ని చూసి పొగిడిపోతుంటారు పిల్లలు, తల్లిదండ్రులు. నా బిడ్డ భలే అందగత్తె, నా కుమారుడు భలే సౌందర్యవంతుడిని. క్రీస్తునందు ప్రియ దైవించగలగమ్మా, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి అంటే, నిన్ను శిక్షిస్తున్నాడంటే దేవునికి నీవు కుమారుడిగా కావాలని దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. అందుకే ప్రియులారా, దేవుడు ఎందుకు తన పిల్లలను శిక్షిస్తాడో తెలుసా? ఎందుకు శిక్షిస్తాడంటే నేను శిక్షాఫలము ఫలించుటకై. పిల్లలు ఎందుకు తల్లిదండ్రులు శిక్షిస్తారు అంటే పిల్లలకు శిక్షాఫలం. ఆ ఫలాలు ఏంటో తెలుసా? ప్రేమ. తల్లి తండ్రిని ఎలాగో సన్మానించాలి, అన్న చెల్లిని ఎలాగో ప్రేమించాలి, అక్క తమ్ముళ్ళు ఎలాగుండాలి, ఆ కుటుంబ సభ్యులు. అందుకే ప్రేమ, విశ్వాసం, సమాధానము, సాత్వికము, దయాలత్వము, మంచితనము, ఇవన్నీ ఆత్మీయ ఫలాలు రావటానికి తండ్రి నీకు శిక్షిస్తాడు. అందుకే దావీదు అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. తల్లి ఆదరించేదైతే తండ్రి దుడ్డు కర్రగా ఉండాలి. ఒకరు శిక్షిస్తే ఒకరు ప్రేమించాలి. ఇద్దరు కలిసి వాని ఇష్టానుసారంగా కొడితే ఏమైపోతారో తెలుసా? దూరం అయిపోతారు. అందుకే తండ్రిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకరు దుడ్డు కర్ర అయితే ఒకరు దండముగా ఉండాలి. అప్పుడు మన పిల్లలు చెడిపోరు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, తండ్రులు ముగ్గురు ఉంటారు మనకు. ఒకరు భౌతికమైన తండ్రి, రెండవది సంఘంలో ఉండే సంఘ కాపరి,
ఆయన రెండవ తండ్రి. మూడవ తండ్రి ఎవరు అంటే ఆత్మల తండ్రి. ముగ్గురు తండ్రుల ద్వారా మనము శిక్షింపబడాలి. భౌతికమైన తండ్రులు తమ బిడ్డలకు శిక్షిస్తే ప్రియులరా వాడు పాపము చేయడు. తల్లి, నీవు దుడ్డు కర్రవైతావో దండమైతావో, నీ భర్త దుడ్డు కర్రగా దండముగా ఏ బాధ్యతను తీసుకుంటావో మన బిడ్డలను పిల్లలు భయభక్తులు కలిగి శిక్షించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన మేలు కొరికే చివరి వచనం చూసుకొని ముగించుకుందాం. ఎబ్రియులకు రాసిన పత్రిక 12:9-10. 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. అట్లయితే ఆత్మల తండ్రి అయినా మరి ఎక్కువగా భయపడవలను కదా. మనము తన పరిశుద్ధతలో పాలు పొందుటకు మన మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. మనకు శ్రమలు వస్తున్నాయంటే మన మేలు కొరకే. మనమును దేవుడు శిక్షిస్తున్నాడంటే మన మేలు కొరకే. ప్రియులారా, బంగారములో ఉన్న మస్తు పోవాలంటే అగ్నిలో వేయాలి. కాల్చి బూడిద చేయదు, కానీ నిన్ను శుద్ధి చేస్తూ ఉంటుంది. అందుకే మురికి పోవాలంటే బండ మీద ఏం చేస్తామో బట్టను బాగా ఉతికేస్తాం. పైన ఉతుకుతామా? కంఫర్ట్ పెట్టి, చెమట వాసన వస్తున్నా ఊరికి కంఫర్ట్ పెట్టి అలా తగిలిస్తే అది దుర్వాసనే. బాగా బండకేసి బట్టను కొడితేనే దానిలో ఉన్న మురికి పోతూ ఉంటుంది. దున్నేవాడు నిత్యము పొలము దున్నునా, ఉతికేవాడు బట్టను నిత్యము ఉతుకునా. నిత్యం ఉతుకుతాడక? పొలంని నిత్యము దున్నుతాడా? ఈరోజు కూడా అంతే. శ్రమలు అప్పుడప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉండవు. సూర్యుడు ఎలాగో అస్తమిస్తాడో, సూర్యుడు సాయంకాల సమయంలో ఎలా అస్తమిస్తాడో, శ్రమలు ఉదయిస్తాయి, శ్రమలు అస్తమిస్తాయి. అంతవరకు మనము ధైర్యంగా మాట వినని గేదెలకు ఏం చేస్తారో తెలుసా? గుదిబండ కడతారు. పల్లెటూరులలో చూడండి, గేదెలకు ఏం చేస్తారో తెలుసా? అది ఆ గుదిబండ కట్టకపోతే అటు పోతుంది, ఇటు పోతుంది. దాని చూపంతా ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. త్రోవ సరిగా నడవదు. అది గుదిబండ కడితే అది త్రోవ తప్పకుండా, త్రోవ తప్పాలని చూస్తే ఏమవుతుంది? గుదిబండ ఈ కాలికేసి కొడుతుంది. అది కొట్టిన తర్వాత ఓహో నేను పక్కకి వెళ్తున్నానని చెప్పి గుదిబండే దాన్ని సరి చేస్తుంది. గుదిబండే దేవుని యొక్క వాక్యం. శిక్ష, దుడ్డుకర్రలు, దండములు, ఈ రెండు మనము తల్లిదండ్రులుగా మన బిడ్డలలో ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలు పెంచడానికి మనము ప్రయత్నించాలి. ప్రియ దైవచిన్నమ్మ, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణిస్తుంది. శ్రమల యందు మనం అతిశయపడదాం. శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడదాం. శ్రమలు వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి దూషించకు. ప్రియులారా, ఉద్యోగం వస్తే అతిశయపడతాం. 7 అంతస్తుల భవనం ఇస్తే అతిశయపడతాం. 7 ఎకరాల పొలం ఇస్తే అతిశయపడతాం. నాకు 7 అంతస్తుల భవనం ఉంది, 7 ఎకరాల పొలం ఉంది. నా పిల్లలు ఒకడు సాఫ్ట్వేర్, ఒకడు హార్డ్వేర్. ఇలాగూ మనము అతిశయపడుతూ ఉంటాం. అందుకే ఆయన నామమును బట్టి అతిశయపడితే నీవు కృంగిపోయినను దేవుడు లేవనెత్తుతాడు. గర్వము చేత అతిశయపడితే నీవు లేవలేవు. బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకున్నవి అంటాడు అపొస్తలుడైన పౌలు. ఈ శ్రమలు, ఈ బంధకాలన్నీ కాచుకొని ఉంటాయి. కానీ నిన్ను దేవుడు మరణానికి అప్పగించడు. నీవు శుద్ధ సువర్ణముగా మారాలని దేవుడు ఇష్టడై ఉన్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను నా దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతానని అపొస్తలుడైన పౌలు ఒక సాధనముగా దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబడ్డాడు. ఈరోజు నా ప్రియ చెల్లి, ప్రియమ్మ, ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ శ్రమలు వస్తున్నప్పుడు కృంగిపోకు, ధైర్యంగా ఉండు. ఇవి కొంత మాత్రమే. ఈ శ్రమలట నీ మేలు కొరకే. బంగారానికి మస్తుడు ఉంది కనుక అగ్నిలో వేశాడు.
అగ్నిలో నిరంతరం ఉంచదు. మరలా ఆ అగ్నిలో నుంచి నిన్ను బయటికి తీసినప్పుడు నీలో ఉన్న మస్టు పోయిన తర్వాత అంతా నీకు క్షేమము కలుగుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీకు నిండైన దీవెనలు కలుగుతాయి. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఇసుకోకు. అందరూ మోకరిల్లుదాం. మన కోసం శ్రమ పడ్డాడు. ఆయన శిలువ ప్రాణులు, ఆయన చేతులకు శీలలు, ఆయన పాదాలకు శీలలు, ఆయన తలకు ముళ్ళ కిరీటము. ఇది ఎవరి కోసమో తెలుసా? యేసు ప్రభువు.